ప్రభుత్వం రాష్ట్రంలో 10 DCC చైర్మన్లను ఎంపికకి సంబంధించి పేర్లు నామినేటెడ్ పదవులను ప్రకటించడం జరిగింది. ఇందులో మేము కూడా వైసీపీకి ఏమాత్రం తీసుకోము. వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి తేడా లేదని నిరూపించుకోవడం కోసం పోటీ పడినట్టుగా ఉంది ఈ పేర్ల ప్రకటన. 10లో 5 అంటే రాయలసీమలోని 4 జిల్లాలు, నెల్లూరు జిల్లా 5 జిల్లాలను పూర్తి స్థాయిలో రెడ్డి సామాజిక వర్గాన్ని చైర్మన్గా కేటాయించడం జరిగింది. తాము బీసీల పార్టీ అని చెప్పి ఇతరులు అనేక రకాలు చెప్పినప్పటికీ వీడికి వచ్చేదలికి ఈ మార్పు కనపడుతుంది. అంటే పరిపాలనలో వీళ్ళు ఏమాత్రము వైసీపీకి తీసుకోకుండా పరిపాలన చేస్తున్నారు. ఈ 11 నెలల కాలంలో ప్రజలకు ఏమాత్రము ఏమీ చేయడం లేదన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం ఈ నామినేటెడ్ పదవులను ప్రకటించడాన్ని పూర్తిగా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేదా వేరే పద్ధతుల్లో ఉంటుందా, ఈ ప్రభుత్వ విధానం ఎట్టుంటుంది అనేది త్వరలోనే ఒక ఇండికేషన్ ఇచ్చినట్లాగా ఉంది. వాళ్ళకు మాకు తేడా లేదు, మేము అగ్రవర్ణాలకే కొమ్ము కాస్తున్నాం, రెడ్లకే వైసీపీ ఎవరికైతే సామాజిక వర్గంగా పార్టీకి పదవులు ఇచ్చారో మేము కూడా వాళ్ళకే ఇస్తాం, వాళ్ళకు మాకు తేడా లేదన్న విధానాన్ని ఈరోజు లోకేష్ గారు పార్టీలో పొందుపరిచినట్టు కనబడుతూ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేదా మరోసారి చూద్దాం. ఈ మా వైవి శివయ్య యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏమన్నా ఉంటే మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అని కోరుతాను.